హలో హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి. హలో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హ్యాపీ వ్యాలెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ జాను. అవునండి, మీరు బాలు గారేనండి మాట్లాడేది? నో, ఐఎమ్ నాట్ బాలు, ఐఎమ్ సిద్ధు. ఓకే. ఏ టీవీ చూడకుండా మాట్లాడేస్తున్నావా? ఈ రోజు టీవీ దగ్గర లేను. అవునా, అచ్చా. ఎలా ఉన్నావు జాను? బాగున్నాను, బట్ నిన్న మీరు రాలేదు కదా. నేను యాక్చువల్లీ కొంచెం వర్క్ వల్ల నేను రాలేకపోయాను. ఇట్స్ ఓకే, ఇప్పుడు వచ్చేసాను కదా, మాట్లాడుకుందాం హ్యాపీగా. అవునా, చెప్పండి ఈ రోజు టాపిక్ ఏంటి? ఫస్ట్లీ నువ్వు నాకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావు, నేను నీకు చెప్పలేదు కాబట్టి నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ జాను. చెప్పండి. సో నీ లైఫ్ లో నీకు బాగా నీకు హార్ట్ క్లోజ్ అయిన ఫ్రెండ్ ఎవరు? నా లైఫ్ లో బాగా హార్ట్ క్లోజ్ అయిన ఫ్రెండ్ ఎవరు లేరు. ఎవరు లేరా? ఆహా. ఇప్పటి నుంచి నేను ఉంటాను అయితే. హలో, చెప్పండి. ఇప్పటి నుంచి నేను ఉంటాను అయితే అంటున్నాను. సరే ఉండండి. అవునా? ఆ, అచ్చా, ఎలా ఉన్నా పర్లేదు. అవునా? ఓకే ఓకే. అంటే ఒక స్పెషల్ ఫ్రెండ్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చినా దేనికోసమైనా లేదంటే ఆ మన మన ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవడానికి, బాధలో ఉన్న, కోపంలో ఉన్న, లేదంటే హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటారు కదా జనరల్లీ. అందుకే ఉండండి. యా ష్యూర్, ఖచ్చితంగా. సరే చెప్పు, నీ లైఫ్ మొత్తానికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి చెప్పు ఒకసారి. నా లైఫ్ మొత్తానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటంటే, బట్ అంటే హ్యాపీ మూమెంట్ అంటే ఏం లేదు, అన్ని హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఓకే. కాకపోతే ఇక్కడ అంటే మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నంత సేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చుట్టాలు వాళ్ళు. ఓకే. నాకు అన్నయ్య అవుతాడు. ఓకే. తన పేరు బాలు. బాలు. ఓకే. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, తనున్నప్పుడు. తను నాతో ఎక్కువ మాట్లాడతాడు, బట్ నాతో ఎక్కువ ఉంటాడు. అలా తను రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అచ్చా, అవునా? కాకపోతే అన్ని ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి? అంటే ఎక్కడికి వెళ్ళారన్న చెప్పలేదు, కానీ బైక్ ఎక్కడికి వెళ్ళంటున్నారు. అచ్చా, అవునా? సో నీకు మీ బాలు అన్నయ్య అంటే కొంచెం తన వల్ల నీకు హ్యాపీనెస్ వచ్చింది అనమాట. అవును. అవునా? మరి రాఖీ పండుగ రోజు మరి రాఖీ కట్టావు ఎప్పుడైనా మరి మీ బాలు అన్నయ్యకి? రాఖీ కట్టావా? రాఖీ కట్టలేదు. రాఖీ కట్టలేదా? అదే అడుగుతున్నా. మరి బాలు అన్నయ్య అంటున్నావు కదా, అందుకోసమే మరి రాఖీ కట్టావా లేదా అని అడుగుతున్నాను అనమాట. రాఖీ ఎప్పుడు కట్టలేదా? రాఖీ కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ అంతే కదా. అవును, కానీ అవును, ఇట్స్ ఓకేలే, నో ప్రాబ్లం. రాఖీ కడితే చెప్తున్నా కదా, రాఖీ కట్టాలని ఏం లేదు. రాఖీ కూడా ఒక సెలబ్రేషన్ అంతే. మెయిన్ గా బ్రదర్ అండ్ సిస్టర్ కి. ఫ్రెండ్స్ కూడా రాఖీ కట్టుకుంటారు తెలుసా నీకు? ఫ్రెండ్షిప్ డే రాఖీ వస్తుంది కదా. సో నో ప్రాబ్లం. ఇంకేంటి విషయాలు జాను? చెప్పాలి. టిఫిన్ చేశారా? నేనా, చేశాను. నువ్వు? ఏం టిఫిన్? నేనా, ఇడ్లీ తిన్నా. నేను టిఫిన్ చేయను మార్నింగ్ టైం నాకు టిఫిన్ అలవాట్లేదు. మరి ఏం చేస్తావు మరి? మార్నింగ్ మొత్తం ఖాళీయేనా? ఐ మీన్ డైటింగ్ చేస్తా. అబ్బో, ఎందుకలా? అంటే మీకు లాగా నేను కూడా, బట్ బాడీ తగ్గించాలి. మీకులాగా నేను కూడా సన్నగా ఉండాలి. నేను సన్నగా ఉన్నానా? అవునా? అవును. ఓకే 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 జాను. ఓకే. ఎనీవేస్ అయితే ఈ రోజు ఏం స్పెషల్ లేదు. ఈ రోజు నా కాలర్స్ తో హ్యాపీగా మాట్లాడుకోవడమే నాకు స్పెషల్, ఏమీ లేదు. నాకు గర్ల్ ఫ్రెండ్ అది లేదు, నేను సింగిల్. నిజంగా, అబద్ధం కాదు. అయ్యయ్యో, నిజాలు చెప్పినా నమ్మరేంట్రా బాబు. చెప్తున్నారు. అయ్యయ్యో, నువ్వు నన్ను రోజు చేస్తున్నా. గర్ల్ ఫ్రెండ్స్ లేని అబ్బాయిలు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మిమ్మల్ని చూసా. నేనే నిజంగా. అందరూ గర్ల్ ఫ్రెండ్స్ లేదంటే అందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో సినిమాలకి, షికార్లకి, పార్కులకి తిరుగుతుంటే నేను చూడు వచ్చి హ్యాపీగా మాట్లాడుకుంటున్నా. నాకు ఇదే హ్యాపీనెస్ దానికంటే.
అడుగుతాను, మా హ్యామక్ చెప్తాది కదా. సరే కమాన్, సాయంత్రం మొత్తం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది నీకు. ఓకే, సాయంత్రం అడుగుతాను నేను మా అక్కని, అక్క చెప్తాది కదా. ఓకే ఓకే, అడుగుద్దు కానీ సాయంత్రం ఎలాగో నేనే వస్తానుగా. అదే మేము అందరూ అడుగుతాను అక్కని, బట్ అక్క చెప్తాది కదా అప్పుడు. ఆ, నేనైతే నమ్మను, మీకు లేరు అంటే నేను నమ్మను. సరే నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు, సాయంత్రం అడుగు హేమని, ఓకేనా? అడుగుతాను. ఓకే 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 జాను, ఇలానే కాల్ చేస్తూ ఉండు, మన షో చూస్తూ ఉండు, ఓకేనా? ఓకే. ఓకే బాయ్ బాయ్. హలో హలో, హాయ్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? మణికంఠ అండి, జగ్గపేట. మణికంఠ గారు జగ్గేపేట నుంచి. ఏం చేస్తుంటారు? సరే అండి, పాటలు కవితలు అలా చెప్తూ ఉంటాను. పాటలు కవితలు చెప్తుంటారా? మీరు మ్యారీడా, లేదండి, సింగిలా? సింగిల్. మరి కవితలన్నీ ఎవరికి చెప్తుంటారో? మామూలుగా అప్పటికప్పుడు రేడియోలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. కాలర్ నేను. ఓ ఓకే. అలా కొత్తగా 1-2 సాంగ్స్ నా ఓన్గా కూడా పాడుతూ ఉంటాను. సూపర్ సూపర్. ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, తెలుసు కదా మీకు? డే గురించి మనకి ఎందుకు అండి, కాదండి, నేను ఒకసారి చెప్పేది పూర్తి వినండి. చెప్పండి. కాబట్టి మీరు ఎలాగో కవితలు చెప్తారు కాబట్టి ఒక మంచి ప్రేమ కవిత చెప్పండి. ఈ రోజు స్పెషల్ గా కాలర్స్ అందరికి డెడికేట్ చేద్దాం మీ తరఫు నుంచి. స్పెషల్ కవిత, ఒక ప్రేమ కవిత. ప్రేమ కవిత. ప్రేమ కవిత. చెప్పండి. ప్రేమ కవిత. ఉమ్, ప్రేమకు అంతం లేదు, ఓకే. ప్రేమకు అంతం లేదు, ఉమ్, మనసుకు ఉమ్, భారాన్ని పెంచే హృదయం లేదు. ఓకే. ప్రతి ఒక్క గుండెల్లో ప్రేమ ఆ, సముద్రం వల్ల పరుగులు తీస్తూ ఉంటుంది. ఓకే. కానీ అలల తాకిడికి ఎప్పుడొకసారి నెలకి ఉమ్, తగలాల్సిందే. ఓకే. ప్రేమ పేరు చెప్పి మోసాలు చేసేవాళ్ళు ఎంతో మంది, ఆ, కానీ ఆ ప్రేమతో ఎంతో మంది ఉమ్, తన లైఫ్ నే చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మనసులో గిలికింత, ఉమ్, తల్లి చూపులో కౌగులింత, ఉమ్, హృదయపు ఎరుగని పరుగులంట, ఉమ్, మనసులో కలిగింది ఏదో ఒక కోరికంట. ఆహా. ప్రేమ అనేది తల్లి పాల వల్ల స్వచ్ఛమైనది, ఆ, కానీ ఆ, మేఘంలా చినుకులా రాలి నేలకు తాకింది ప్రేమ. ఓకే. ప్రేమలో ఎంత వారినైనా ఎదిరించవచ్చు, ఉమ్, కానీ ప్రేమ అనేది భయం ఆ, ఏదో ఒక విధంగా మనకు గుణపాఠం నేర్పుతుంది. బా, సూపర్ సూపర్ సూపర్. మీ కవితతో పాటు మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆ, అడిగి కాబట్టి ఇప్పటికి నేను ఇలా చెప్పిన. ఎస్, బట్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. ఇలానే మీరు కాల్ చేసినప్పుడల్లా మంచి పాటలు పాడండి, కవితలు చెప్పండి. ఒక్కరికి ఉమ్, ప్రేమించండి, తప్పులేదు ఎవరైనా. ఆ. ఆ ప్రేమ పేరు చెప్పి ఇంతబడి వేధించడం తప్పు. అవునవునవును అవును అవును. అందుకని ప్రేమ ఇస్తే తీసుకోండి, దాని పరంగా గానీ ఉమ్, మీరు వాళ్ళ వెంటబడి వేధించకూడదు, ఎవరినైనా సరే, అవునండి. ఆయన అబ్బాయి అయినా సరే. ఓకే అండి, మీ మాట వల్ల ఒక నలుగురు మారాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. ఇలానే కాల్ చేస్తుండండి. ఓకే, బాయ్ బాయ్. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీరు, ఫస్ట్ ఫోన్ లో మాట్లాడండి టీవీ వాల్యూమ్ తగ్గించి. హలో, అయ్యో, టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. ఓకే, మీ పేరు? విజయలక్ష్మి గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్. విజయలక్ష్మి గారు, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓహో, ఓకే ఓకే. స్టిల్ స్టడింగ్ అన్నమాట. బాగా చదువుతున్నావా? నిన్ను ఆ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? విజయ అని పిలుస్తారా, లక్ష్మి అని పిలుస్తారా, లక్కీ అంటారా? అనుకున్నా. నేను అది కూడా చెప్పాలి అనుకున్నా, బట్ ఈ లోపు సరే అడగలేకపోయా. చాలా మంది విజ్జు అంటారనమాట. సో ఎలా ఉంది స్టడీస్, అంతా బాగుందా? నువ్వు ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం, ఇంతకు ముందు ఎప్పుడైనా చేసావా? నిన్న కాల్ చేసావా? ఓకే ఓకే, సూపర్. ఈరోజు తెలుసు కదా, ఒక స్పెషల్ డే, వ్యాలంటైన్స్ డే. సో మరి ఏం సెలబ్రేషన్స్ లేవా నీకు?
ఏం లేవా? ప్రశాంతంగా సింగిల్‌గా ఉన్నావన్నమాట. ఆ, బట్ ఎనీవేస్ ఈరోజు మన బాయ్ ఫ్రెండ్‌కి కాల్ చేశావు కాబట్టి నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? కవిత అండ్ శిల్ప. కవిత అండ్ కృప. శిల్ప. శిల్ప. ఓకే. కవిత అండ్ శిల్ప. సరే మామూలుగా ఎప్పుడైనా సరే నువ్వు బాగా కోప్పడుతున్నప్పుడు గానీ, లేదంటే నువ్వు హైపర్ అవుతున్నప్పుడు నిన్నెవరు కంట్రోల్ చేస్తారు వీళ్ళిద్దరిలో? శిల్ప. శిల్ప కంట్రోల్ చేస్తది. మరి నిన్ను బాగా ఏడిపించేదెవరు వాళ్ళిద్దరిలో? కవిత. ఆహా! అది. ఒక్కో దానికి ఒక్కొక్కరనమాట. అవునా? మామూలుగా మన క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా సరే మన మూడ్ త్వరగా తెలిసిపోద్ది కదా వాళ్ళకి. ఆ, అంటే మనం కోపంలో ఉన్నామా, ఆనందంలో ఉన్నామా, బాధలో ఉన్నామా ఇలాగా తెలుస్తది గదా! ఆ, సో వీళ్ళిద్దరిలో నీ మూడ్‌ని ఎవరు త్వరగా తెలుసుకుంటారు? ఎవరు క్యాచ్ చేస్తారు? శిల్పని. శిల్పయేనా? ఆ, శిల్ప బాగా బ్రిలియంట్ అనుకుంటా గదా! ఆ, మీరు ముగ్గురు చేసిన ఒక కోతి పనులు ఏమైనా ఉంటాయి గదా! కొన్ని సిల్లీ థింగ్స్ అలాంటివి ఏమైనా చేసారా ఎప్పుడైనా మీరు? అలాంటివి ఏం చేయలేదు. ముగ్గురు బుద్ధిమంతులేనా? నేను డీసెంట్, వాళ్ళిద్దరు కొంచెం. అల్లరి. వాళ్ళిద్దరు అల్లరి, నువ్వు డీసెంటా? ఆ, నాకు తెలిసి వాళ్ళిద్దరిని నువ్వే కంట్రోల్ చేస్తావనుకుంటా. ఆ? చేస్తా, ఏడిపిస్తా, కానీ ఆ! బయటి వాళ్ళని ఏడిపించడం మనకి ఇక. అదేలే. జస్ట్ సరదా కోసం ఏడిపించడమే నేను కూడా చెప్పేది. ఆ, సో వాళ్ళిద్దరిని ఏడిపిస్తావు గానీ ఎక్కువగా నాకు తెలిసి నువ్వు అంత సీరియస్ అంటే నువ్వు కంట్రోల్ చేస్తావు నాకు తెలుసు కదా! ఎందుకలా గొడవ చేస్తారు? ఎందుకలా అరుస్తారు అని. ఆ, అవునా? ఆ. ఎప్పుడైనా మీరు ఏదో ఒక విషయం మీద ఎప్పుడైనా చిన్న చిన్న గొడవ పడడం జరిగిందా? ఆ, ఫస్ట్ ఎవరు సారీ చెప్పారు? వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారు. మనకి ఇగో ఎక్కువ కదా! మనం చెప్పం కదా! అంతేనా? అంతే, అంతే. నువ్వెప్పుడు సారీ చెప్పలేదైతే ఫస్ట్ వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పారు. సరే మీ ఫ్రెండ్స్ కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ పాడి డెడికేట్ చేయొచ్చు కదా! ఆ! కమాన్ ఒక 2 లైన్స్ పాడు మీ ఫ్రెండ్స్ కోసం. సాంగ్ కూడా వాళ్ళనే పాడమంటావా ఏంటి? లేదు. మరి పాడు. కమాన్. కమాన్ విజ్జు పాడాలి. ఆ! నానా హైరానా ప్రియమైన హైరానా మొదలైనలోన ఆ సరదాని వలన నానా హైరానా అరుదైన హైరానా నది కలుపుల చింతై నా పనుమిరునా ప్రాణాభినాయి భద్రమా వందించాలయ్యేనా పక్కన ఉంటే వజ్రంలా వెలిగాను, పక్కన ఉంటే వెయ్యింటాలయ్యేనా దిగులం, పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరి, పక్కన ఉంటే. సూపర్ విజ్జు చాలా చాలా బాగా పాడేవి. ఈసారి నెక్స్ట్ టైం నువ్వు కాల్ చేసినప్పుడు మన షోకి వాళ్ళిద్దరి కోసం హ్యాపీ డేస్ లో ఓ మై ఫ్రెండ్ సాంగ్ నేర్చుకొని పాడాలి నాకు. ఓకేనా? మన షో ఇలానే చూస్తూ ఉండు. నీ ఫ్రెండ్ శిల్ప అండ్ ఇంకొకరు ఎవరు పేరేంటి తన పేరు? కవిత. కవిత. శిల్ప అండ్ కవిత వీళ్ళిద్దరిని అడిగానని చెప్పు. ఓకేనా? ఓకే. కుదిరితే మీ ముగ్గురు కలిసి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. హలో. హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను లావణ్య మాట్లాడుతున్నానండి. ఎవరు? లావణ్య. లావణ్య. లావణ్య ఎక్కడి నుంచి? నేను బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. బోధన్ నాకు తెలుసు. నేను చాలా సార్లు వచ్చా. వచ్చా నేను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏం చేస్తుంటారు లావణ్య? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. లావణ్యలో ఉన్న లవ్ మొత్తం మీ హస్బెండ్ కి ఇస్తున్నారు కదా ఎవ్రీడే? ఏంటండి? లావణ్యలో ఉన్న లవ్ అంతా తీసుకెళ్లి మీ హస్బెండ్ కి ఇస్తున్నారు కదా ఎవ్రీడే అంటున్నాను. అవునండి. మరి ఈ రోజు ఒక స్పెషల్ డే కదా, ఏం సెలబ్రేషన్స్ లేవా? మీరు టీవీ చూస్తున్నారు. టీవీ చూడొద్దు, ఫోన్ లో మాట్లాడండి. ఓకే ఓకే. టీవీ చూడొద్దు. టీవీ చూడకుండా ఫస్ట్ ఫోన్ లో మాట్లాడండి. టీవీ మ్యూట్ లో పెట్టండి. ఓకేనా? పెట్టామండి. మేము మా హస్బెండ్ ఇద్దరం చూస్తున్నాం. ఇద్దరు చూస్తున్నారా?
అబ్బా! ఆహా! అయితే ఇంకేమైతే చాలా ఒక ఏమంటాము ఈరోజు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ ఇద్దరైతే. స్పెషల్ అంటే ఏం లేదండి. బ్లాక్ డే మన అవును. సోల్జర్స్ యెస్. అవి యెస్. కదా. యెస్. సో అవును. 2 ఉన్నాయి కదా. వాలంటైన్స్ డే మా హస్బెండ్ కూడా హ్మ్. హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పాలని. మా హ్మ్. హస్బెండ్ నాకు సరే. ఇప్పుడు మీ హస్బెండ్ పేరు చెప్పండి ఒకసారి? రమేష్. ఆ! రమేష్. రమేష్. సరే. మీ హస్బెండ్‌కి ఇప్పుడు మన షోకి కాల్ చేశారు కాబట్టి దట్ టూ వాలంటైన్స్ డే కాబట్టి ఈరోజు ఒక్కసారి రమేష్ గారికి మీరు హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పి అండ్ ప్రపోజ్ ఐ లవ్ యూ చెప్పండి. కమ్ ఆన్. చెప్పేసానండి. మార్నింగే చెప్పేసా. మార్నింగ్ లేచి లేవగానే ఏవండి ఈరోజు వాలంటైన్స్ డే కాబట్టి ఐ లవ్ యూ సో మచ్ అన్నారా? అదేం లేదు. ఆ! రెగ్యులర్ గా నేను చెప్తూనే ఉంటాను మా హస్బెండ్ కి లవ్ యూ. ప్రేమ చూపించే వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడానికి ఏముంటది కదా! యెస్. ప్రతిరోజు మీరు ప్రేమ చూపిస్తూనే ఉంటారు కదా! అవునండి. సరే మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 15 years అవుతుంది. 15 సంవత్సరాలు ప్రేమతో కూడిన పెళ్లి ప్రయాణంలో మీకు యాహ్! బాగా గుర్తుండిపోయే రోజేంటో చెప్పండి? చాలా ఉన్నాయండి. చెప్పలేనన్ని ఉన్నాయి. ఆ ఏది చాలా చెప్పినా వాటిలో ఒక్కటి చెప్పండి. ఏమోనండి. ఏం ఇప్పుడే కదా చాలా అన్నారు. సరే అది మీరిద్దరు ఫస్ట్ అసలు నేను ఫస్ట్ టైమ్ ఇలా కాల్ చేసి మాట్లాడడం కూడా ఫస్ట్ టైమ్ అండి. చాలా ఎక్సైట్‌మెంట్, చాలా హ్యాపీగా ఉంది నేను. నాకు కూడా చాలా చాలా రోజులు హ్యాపీగా ఉందండి. మీరు కాల్ చేసి మాట్లాడడం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ హలో. చెప్పండి. మీ హస్బెండ్‌కి అండ్ నేను కూడా మా షో తరఫు నుంచి హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పామని చెప్పండి. ఓకేనా? విషెస్ చెప్పినట్టు. ఓకేనా? లావణ్య గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇలాగే ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉందాం. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. ఓయ్ ఫ్రెండ్.